सघोषोदार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन्. పాండవ వీరుల శంఖముల యొక్క ఆ సంకుల ధ్వని భూమి ఆకాశములను దద్దరిల్ల చేయనిది దుర్యోధనాదుల గుండెలను బద్దలు చేసెను. శ్రీకృష్ణాదుల యొక్క శంఖధ్వనులు దుర్యోధనాదుల యొక్క హృదయములను భేదించి వేసినని చెప్పుటచే వారిల సగము ప్రాణములు అప్పుడే పోయినవనియో వారికి ఉత్సాహము సన్నగిలినదనియో స్పష్టమగుచున్నది. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపీధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవా. ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అటు పిమ్మట రణరంగమున ఆయుధములు ప్రయోగింపబడబోచుండగా కపిధ్వజులకు అర్జునుడు యుద్ధ సన్నద్ధులయ్యున్న కౌరవులను చూచి ధనస్సును చేబూని శ్రీకృష్ణుతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అర్జున ఉవాచ సేనయోర్భయోర్మధ్యే రథం స్థాపయ మే అచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్నవస్థితాన్ కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జునుడు చెబుతున్నాడు, శ్రీకృష్ణ, యుద్ధారంభమునందు నేను ఎవరితో పోరు సలపవలైనో అట్టి ఈ యుద్ధ అభిలాషులను ఎచటి నుండి నేను చక్కగా చూడగలుగుదునో రెండు సేనల మధ్య అచ్చోట నా రథమును నిలబెట్టుము. శత్రువులతో తలపట్టుకు ముందుగా శత్రుపక్షమున ఎవరున్నారు, ఎవరెవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నది అని గమనించుట ఉత్తమ యోధుని లక్షణం కనుకనే అర్జునుడు వారిని చక్కగా చూచుటకై రథమును ఉభయసేనల మధ్యకు తీసుకొని పొమ్మని శ్రీకృష్ణుని వేడుకొన్నాడు. యోస్యమానానవేక్షేహం యఏతే అత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్ యుద్ధే ప్రియచికీర్షవః. దుష్టబుద్ధి గల దుర్యోధనునకు యుద్ధమున ప్రియము నర్పు ఊర్చనుంచి ఇచట చేరియున్నట్టి ఈ యోధులను నేను చూస్తాను. సంజయ ఉవాచ. అర్జునుని యొక్క ఈ వాక్యములను విని శ్రీకృష్ణుడు ఏమి చేశానో సంజయుడు చెబుతున్నాడు. ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోర్భయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడికి చెప్పగా అంతటా శ్రీకృష్ణుడు ఉత్తమమగు ఆ రథమును రెండు సేనల మధ్య భీష్మ ద్రోణులకును ఎల్ల రాజులకును ఎదుట నిలిచి, అర్జున, ఈ చేరియున్న కౌరవులను చూడుము అని చెప్పారు. తత్రా పశ్య స్థితాన్ పార్థః పితॄన్ అత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. శ్రీకృష్ణుని ఈ వాక్యమును విని అర్జునుడు ఏమి చేశానో సంజయుడు చెబుతున్నాడు. తదుపరి అర్జునుడు అచట రెండు సేనలయందు నిలిచి ఉన్నట్టి తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, అన్నదమ్ములను, కొడుకులను, మనుమలను, స్నేహితులను, మామలను, హితైషులను చూపించాడు. తాన్ సమీక్ష స కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్. ఓం. ఈ ప్రకారము ఇరుపక్షములందరి సైనికులను చూసి అటు పిమ్మట అర్జునుడు ఏమి చేసినో చెప్పుచున్నాడు. అర్జునుడు యుద్ధభూమి అందు నిలబడి ఉన్న ఆ బంధువులందరిని బాగుగా పరికించి దయార్థ హృదయుడై దుఃఖించుతూ ఇట్లు పలికెను. కృపయా పరయా విష్ణు విషీదన్నిదమబ్రవీత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.